హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చైతూస్ వరల్డ్. ఈరోజు వ్లాగ్ మా పెద్దబ్బాయి బర్త్డే అండి. పెద్దబ్బాయి అలాగే చిన్నబ్బాయి ఇద్దరు బర్త్డే ఈరోజు అనమాట. ఎందుకంటే చిన్నబ్బాయికి పెద్దబ్బాయికి ఓన్లీ 1 వీకే గ్యాప్ అండి. సో ఎవ్రీ ఇయర్ అలాగే చేసుకుంటాము. ఒకరి బర్త్డే రోజే ఇద్దరిది బాగా సెలబ్రేట్ చేస్తాము. ఇంకొకరి బర్త్డే సింపుల్గా ఫ్యామిలీతోనో లేకపోతే ఆర్గనైజ్లోనో సెలబ్రేట్ చేసేసుకుంటాము. సో ఇప్పుడైతే మా అక్కి స్నానం చేసి దేవుడికి పూజ చేసుకుంటున్నాడు. పూజ చేసేసుకుని టెంపుల్కి వెళ్ళి అక్కడ అర్చన అభిషేకం అవి చేసుకొని ఇంటికి వచ్చి ఫాస్ట్గా రెడీ అయిపోయి మళ్ళీ స్కూల్కి అయితే వెళ్తున్నాడండి. స్కూల్లో పిల్లలకి టీచర్స్కి లంచ్ కూడా మేమే తెచ్చిస్తాము అని చెప్పామండి. క్యాంటీన్లో ఆర్డర్ చేసాము. అంటే మా క్యాంటీన్లోనే బిర్యానీ, చికెన్ కర్రీ, పెరుగు, పచ్చడి ఇవన్నీ అరేంజ్ చేస్తామని చెప్పాము. కాకపోతే ఆ వీడియోస్ మిస్ అయ్యాయండి. మా సూపర్వైజర్ తీశారు, బట్ అవి పోయాయి మేడం అని చెప్తున్నాడు. సో అవి మీకు యాడ్ చేయలేకపోయి. గాడ్ బ్లెస్ యూ నాన్న. పిల్లలైతే కొంతమంది వచ్చారు, రిమైనింగ్ ఇంకా వస్తారా ఆంటీ అని చెప్పి అన్నారన్నమాట. ఈ ఐస్ క్రీమ్ కేక్ మా అబ్బాయి ఫ్రెండ్స్ తెచ్చారండి గిఫ్ట్ లాగా. నెక్స్ట్ డే కూడా తెచ్చారు, షూస్ అవి తెచ్చారు. ఎందుకు నాన్న అంటే మా సాటిస్ఫాక్షన్ ఆంటీ అని చెప్పారు. సో ఇదేమో మేము ఆర్డర్ చేసాము కింద పేస్ట్రీ షాప్లో. సో 2 కేకులు కట్ చేశారు పిల్లలు. యాక్చువల్గా చేయాలి అనుకోలేదు, ఓన్లీ స్కూల్లో సెలబ్రేట్ చేసుకున్నాను, సరిపోద్ది అన్నాను. కాకపోతే మళ్ళీ కొంతమందిని మెయిన్ ఫ్రెండ్స్ని పిలిచేసానమ్మా అని చెప్పాడు. ఇంక సరే నీ ఇష్టం నాన్న చేసుకోమని సింపుల్గా అయితే చేసేసామండి బర్త్డే సెలబ్రేషన్. సో చూసారు కదా, డెకరేషన్ కూడా అప్పటికప్పుడు ఒక 10 మినిట్స్లో అయితే ఇలాగా రెడీ చేశాను. యాక్చువల్గా మా చిన్నబ్బాయి బర్త్డే రోజు కూడా కేక్ కట్ చేసామండి. బట్ హడావిడిగా అయితే కేక్ కట్ చేసాము. ఎందుకంటే మా ఆయన ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి ఊరికి వెళ్ళాలి, పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోవాలన్నమాట. అందుకని మార్నింగ్ అలాగా 5 మినిట్స్లో కేక్ కట్ చేసి ఎవరు దారి ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. యాక్చువల్గా ఇంకా 3-4 మెంబర్స్ రావాల్సి ఉంది అని చెప్పాడు. మా అబ్బాయి వెయిట్ చేశారు పాపం కాసేపు. వాళ్ళేమో రాలేదు, ఎందుకంటే ఎగ్జామ్స్ టైం కదండి. సో అందుకని అందరూ పంపించలేదన్నమాట. అందుకని నేను వద్దు నాన్న ఏరా అని చెప్పాను. బట్ మా అబ్బాయి ఆ విషయం నేను చెప్పకముందే నేను పిలిచేసానమ్మా మా ఫ్రెండ్స్ని అన్నాడు. సరే నాన్న వచ్చిన వాళ్ళతో సెలబ్రేట్ చేసుకో అని చెప్పానండి. అదే తెస్తా, నార్మల్ లైఫ్ అని తెచ్చే నీకు తుడుచుకో కొంచెం ఐస్ క్రీమ్, అదే కేక్ ఉంది అటు ఇటు. వాళ్ళ తమ్ముడు నిక్కి ఒక పార్కర్ పెన్ అయితే గిఫ్ట్గా ఇవ్వడం జరిగిందండి. తను ఓపెన్ చేయలేదు, అంత ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట. ఓపెన్ చేయనా అంటే ఓపెన్ చేసి చూపించాడు. తర్వాత కొంచెం స్టిల్స్ అవి ఇచ్చి ఫోజెస్ పెట్టి పిక్స్ అయితే తీసుకున్నారు. నేను ఒక చిన్న రింగ్ అయితే గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. వాళ్ళ డాడీకి లాస్ట్ ఇయర్ ఒక గిఫ్ట్గా సర్ప్రైజ్గా ఒక రింగ్ ఇచ్చాను కదా, అప్పుడు నాకు తీసొచ్చు కదమ్మా అన్నాడు. అందుకని నేను ఒక రింగ్ ఇచ్చాను అనమాట. కాకపోతే దానికి అంత మోడల్ నచ్చలేదంట. సరే నేను నెక్స్ట్ టైం వేరే మంచిది ఇస్తానని చెప్పానండి. చూడండి వాళ్ళ తమ్ముడు ఓపెన్ చేయరా అని అంటున్నాడు. సో ఇది పార్కర్ పెన్ రా అంటున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్తో. పార్కర్ పెన్ ఇది కట్ చేయండి. ఓకే తీసుకో. కార్తిక్ కవర్ పెట్టేసి ఆంటీ ఇచ్చాడు.
అది ఎవరికి ఏం కావాలో పెట్టుకొని తినండి నాన్న. ఓపెన్ చేసేనాను మొత్తం. ఇది బిర్యానీ, అదేంటి గోపి కదా, చికెన్, ఇది పచ్చికాయలు, అవునా తీసేస్తాను. మరేమే ఓకే ఓకే. పెట్టాక ఇంకా ఏం కావాలో స్వీట్స్ కూడా ఉన్నాయి కదా. ఇది స్వీట్ బాయ్ 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 బాయ్. వాళ్ళతో పాటు వెళ్ళిపోతావా? ఓకే మా బాయ్. వాళ్ళేమో అలా వెళ్తే కిందకి మా చిన్నోడు చూడండి ఏం చేస్తున్నాడో, ఐస్ క్రీమ్ కేక్ని లోపల నుంచి ఎలాగా థ్రెడ్స్ తిప్పినట్టు తిప్పి సర్కిల్ తిప్పి ఇష్టం వచ్చినట్టు అయితే తింటూ ఎంజాయ్ చేస్తున్నాడండి. సో ఫైనల్గా మా పిల్లల బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఈ ఇయర్ ఇలా చేసుకున్నాము. సో మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చిందా, నచ్చలేదా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.